హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది ప్రెషర్ కుక్కర్ రెసిపీ అండి. అది కూడా మన సొరకాయ పులుసు అనమాట. ఆనపకాయ అంటారు కదా, ఆ కూర ప్రెషర్ కుక్కర్లో మనం చాలా ఈజీగా, అంతే టేస్టీగా కూడా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కదా, అందుకని స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. దీనికి ఫస్ట్ నేను తాలింపు వేస్తున్నాను. నూనె వేసి కొంచెం ఆవాలు, చిటికెడు మాత్రమే మెంతులు, వాటితో పాటే ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవనిచ్చి దీంట్లోనే ఇంగువ వేస్తున్నానండి. నేను వెల్లుల్లిపాయలు అయితే వేయట్లేదు. ఇవన్నీ వేసుకుని చక్కగా జీలకర్ర మనకి మంచిగా చిటపట్లాడిన తర్వాత నేను ఈ కర్రీకి సరిపడినంత పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటే కరివేపాకు ముందు తాలింపులోనే వేసేసుకుంటే కర్రీకి ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటే నేను ఆల్రెడీ ఒక పెద్ద ఉల్లిపాయని చాప్ చేసి పెట్టేసుకున్నానండి. అందుకని అది కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో తిప్పేసుకుంటాం. ఈ కూర ఏంటంటే చాలా ఈజీగా, టేస్టీగా, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. అందుకని ఉల్లిపాయ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ కూరకి సరిపడినంత ఉప్పు నేను ఇప్పుడే వేసేస్తున్నాను. మళ్ళీ చివరిలో నేనేం వేయనండి. ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒకసారి గరిటెతో తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే టొమాటోస్ కూడా పుల్లగా ఉన్నవైతే టేస్ట్ బాగుంటాయి. లేదు అని అనుకుంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, మా తోటలో కొంచెం చిన్న చిన్న టొమాటోస్ కూడా ఉంటే అవి కూడా వేసాను నేను. అవి వేసేసుకున్న తర్వాత నార్మల్గా కలిపేసుకున్న తర్వాత నేను సొరకాయ పులుసు కదా, అందుకని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకొని నేనైతే రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా చేసుకొని ఉంచుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఈ క్యూబ్స్ని ఫ్రీజర్లో పెట్టుకుని ఆ తర్వాత ఎప్పుడైనా కూడా పులుసు కూరకైతే వాడుకోవచ్చు, ఇంకా సాంబార్లకి. ఆ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని చక్కగా గరిటెతో తిప్పేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత కారం, నేను కూర కారం అని అంటారు కదండి, అది వేస్తున్నాను. కూర కారం వేసేసుకున్న తర్వాత దాంతోపాటే నేను బెల్లం ముక్క కూడా వేస్తున్నాను. ఈరోజు నేను ఈ కూరకి చింతపండు పులుసు వాడట్లేదు, మామిడికాయ పేస్ట్ వాడుతున్నాను. ఎవరికైనా ఇష్టం లేకపోతే చింతపండు పులుసునే వాడుకోండి. 2 టేస్ట్ ఒకలానే ఉంటుంది. మామిడికాయ కాబట్టి ఇంకొంచెం పుల్లగా, నోటికి వర్షం వచ్చినప్పుడు లేదంటే మనకి ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు అది మామిడికాయ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ తర్వాత గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టేసుకొని మీరు చక్కగా ఈ కర్రీని ఏంటంటే ఒకే ఒక్క విజిల్ వస్తుంది అన్నప్పుడు కట్టేయండి, సరిపోతుంది. అది కూడా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టాలి. ఈ కర్రీకి వాటర్ అనేది ముందుగా అస్సలు వేయలేదండి, మీరు కూడా వేయద్దు. ఇప్పుడు ఈ కర్రీ మనకి రెడీ అయిపోయిందనమాట. అయితే మీకు వాటర్ చాలా ఎక్కువ అయిపోయినాయి అని మీకు అనిపిస్తే కనుక దీన్ని మళ్ళీ మీరు ఆన్ చేసుకొని మరగపెట్టుకోండి. చింతపండు పులుసు పోసేవాళ్ళు మాత్రం చూసుకొని వాటర్ పోసుకోండి, లేదు అంటే చాలా ఎక్కువ అయిపోతుంది వాటర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని చక్కగా మీరు దీన్ని కలిపేసుకోండి. నేను చూసారా ఇలాగా నేను మళ్ళీ దీన్ని మరగపెట్టుకుంటున్నాను. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. లంచ్ బాక్సులకి అప్పటికప్పుడు పొద్దున్నే హడావిడిగా ఉంది అని అనుకున్న వాళ్ళు, లేదు అంటే డిన్నర్కి ఈజీగా చేసేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు ఇలాంటి కర్రీని ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు మన సొరకాయ పులుసు అనేది చక్కగా రెడీ అయిపోయింది. నూనె తేలిపోయిన తర్వాత టర్న్ ఆఫ్ చేసేయడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.